హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో చాలా సార్లు అయితే చూసారు ఈ ఇంటిని. చిన్న ఇల్లు చింతలేని ఇల్లు అని మనం మన ఛానల్లో దాదాపు 4-5 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాము. ఇది 5th వీడియో అవ్వచ్చు. సో ఇక్కడ ఈరోజు ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఇంటికి స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 డేస్ అయింది అనమాట దీని సెంటరింగ్ తీసి. సో ఇల్లు ఇప్పుడు లోపల ఎలా ఉంది, పైన ఎంత వ్యాసార్థం వచ్చింది, మన ఇంటి ఎలివేషన్ ఎంత ఇచ్చారు, ఎలాంటి బీములు ఇచ్చారనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉండబోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముందైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఈ లైక్ ఇవ్వడం వల్ల అయితే ఈ ఛానల్లో చాలా వీడియోస్ బూస్టప్ అవుతాయన్నమాట. వేరే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుంది. సో మరి కిందకు ఆలస్యం లేకుండా మన ఛానల్లో ఈ వీడియోకి ముందుకెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్లో ఎంటర్ అయితే ఇది ఇందిరమ్మ ఇల్లు అయితే అనుకోరనమాట. ఎందుకంటే ఆ మోడల్లో డిజైన్ వచ్చింది, ఎల్ షేప్ హాల్ వచ్చింది, కిచెన్ వచ్చింది, 2 బెడ్రూమ్స్ అయితే వచ్చాయన్నమాట. చాలా వెడల్పుగా అయితే వచ్చాయి. మనం వీటి కొలతలు కావాలంటే మీకు మన ప్రీవియస్ వీడియో అయితే చూడండి, దాంట్లో డీటెయిల్గా ఇచ్చున్నాను. దీని తర్వాత మన కమ్యూనిటీ పోస్ట్ ట్యాబ్లో పోస్ట్ చేస్తానమాట ఇంటికి సంబంధించిన ఇంటి ప్లాను. దీని తర్వాత మనం ఫస్ట్ బెడ్రూమ్లో ఎలా వచ్చాయి, స్పేస్ ఎలా వచ్చింది, అలాగే ఉందా, ఏదైనా తగ్గిందా అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ముందైతే చూడండి, బెడ్రూమ్లో కూడా చాలా స్పేషియస్గా ఉంది. 6 మంచం లాంటిది, ఇంకేదైనా మనం సెట్ చేసుకున్నా కానీ ఇంకా చాలా వెసులుబాటుగా అయితే ఉంటుంది. ఈ స్లాబ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. ఇంటి యజమాని ఏంటంటే ఫ్యూచర్లో సీలింగ్ చేయించుకునే ఆలోచన లేనట్టుంది. ఈ మనకి ఫ్యాన్ సంబంధించిన హుక్ అయితే పెట్టారు, అక్కడ రెడ్ కలర్ కవర్ పెట్టారు చూసారు కదా, దాంట్లో మనకి వచ్చేస్తుంది అనమాట. ఇది ఫ్యాన్ హుక్ వచ్చేస్తుంది. ఇది సింగిల్ పెట్ట గోడ కాబట్టి చూస్తే మనకి బీమ్ లోపలికి అయితే వచ్చిందనమాట. ఆ బీమ్ లోపలికి రావడానికి కారణం ఇది సింగిల్ పెట్ట గోడ కాబట్టి. ఎందుకంటే 9 అంగుళాల గోడ కడితే ఇది అంటే వెడల్పు ఎక్కువ అయిపోతుంది, గది స్పేస్ తగ్గుతుంది కాబట్టి దీన్ని ఓన్లీ 2 బెడ్రూమ్స్ మధ్య పార్టీషన్గా సింగిల్ పెట్టతో మాత్రమే కట్టారు. దీనివల్ల ఏంటంటే మనకు ఆ బీమ్ అనేది లోపలికి వచ్చింది. ఇంకా దీంట్లో దాదాపు 1 అడుగు టు అడుగున్నర సుమారు షెల్ఫ్లు అనేది ఏర్పాటు చేసుకుంటే కొద్దిగా స్పేస్ తగ్గుతుంది. అలా ఏం పర్లేదు, ఉన్నదాన్ని ప్లాస్టింగ్ చేయించుకొని ఏదైనా బీరువా కానీ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కానీ యూజ్ చేసుకుంటే ఈ స్పేస్ యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి దాదాపు ఇది 12 అడుగులు చిల్లరేం వచ్చింది, దీంట్లో 2 అడుగులు పోతే 10 అడుగులు ఉంటుంది. తిరగటానికి కూడా స్పేస్ తక్కువ అయిపోతుంది అనుకుంటే మాత్రం షెల్ఫ్లు కట్ చేసేసి దీంట్లో మనకి బీరువా కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ పెట్టుకుంటే నెంబర్ 1గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ పార్ట్ కిచెన్ చూద్దాము. కిచెన్ ఎలా డిజైన్ చేశారనేది. కిచెన్ డిజైన్ చేసే సందర్భంలో చాలా చిన్నగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ సామాన్లంతా సర్దుకున్న తర్వాత కూడా ఇది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ దాదాపు అడుగు నుంచి అడుగున్నర మనకు బల్ల కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ గ్యాస్ బల్ల వస్తుందన్నమాట. 3 వ్యక్తులు ఈజీగా తిరగగలిగే స్పేస్ అయితే ఉంది. దీంట్లో వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే మనకు కిచెన్ సంబంధించింది కట్ అయిన తర్వాత కుదిరితే ఇక్కడ దేవుడు ఫోటోలు పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంది. ఎందుకంటే కిటికీ ఇక్కడ కట్ అయిన తర్వాత ఈ దాదాపు 1.5-2 అడుగుల వ్యాసార్థంలో మనకి సింక్ కూడా వచ్చేస్తుంది. సింక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మూలకి దేవుడి ఫోటోలు పెట్టుకుంటే ఈ స్పేస్ కవర్ అయిపోతుంది అనమాట. దీని పైన చూస్తే పైన సామాన్లు పెట్టుకోవడానికి ఒక సన్ షేడ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని క్లోజ్ చేసుకున్నా లేకపోతే యాజిటీస్గా వాడుకున్నా కానీ దీంట్లో ఉన్న సామాన్ కంటే పైన సన్షేడ్ మీద సామాను చాలా ఎక్కువగా పడుతుంది అనమాట. ఇది కిచెన్ సంబంధించిన కిటికీ వెలుతురు చాలా నీట్గా వస్తుంది. ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ ఈ ఫినిషింగ్ అనేది ఈ గోడ ఇంకా కంప్లీట్ కాలేదు. దీన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి ఒక రూపురేఖలు వస్తాయన్నమాట. నెక్స్ట్ మనకు సెకండ్ బెడ్రూమ్ చూస్తే సెకండ్ బెడ్రూమ్ కూడా అంతే స్పేస్లో ఉంది. కాకపోతే ఏంటంటే దానికంటే ఈ బెడ్రూము కొద్దిగా ఒక అరడుగు తక్కువగా ఉంటుందన్నమాట. దీంట్లో కూడా షెల్ఫ్లు కడితే ఓకే, కట్టకపోతే ఇంకా స్పేస్ అలాగే మిగిలి ఉంటుందన్నమాట. దీంట్లో కూడా వెంటిలేషన్ కోసం పైపులు ఇచ్చేసి ఉన్నారు. దీంట్లో పైన కూడా ఫ్యాన్కి సంబంధించి హుక్ ఇచ్చేసారనమాట. ఎందుకంటే అలా ఉండటం వల్ల మనకు డైరెక్ట్గా వెంటిలేషన్ అనేది వస్తూ ఉంటుంది. వెంటిలేషన్ ఈజ్ కంపల్సరీ కాబట్టి. దీని తర్వాత వీరికి సైడ్కి బాత్రూమ్ ఎక్కడ ఇచ్చున్నారంటే ఇంటికి ఈ పక్క ఎలివేషన్ ఇచ్చారు. ఇది దాదాపు 8 అడుగులు చిల్లర ఇచ్చారనమాట. ఈ 8 అడుగులు చిల్లర దీని కిందనే బాత్రూమ్ కట్టేశారనమాట. చూసారు కదా, స్నానానికిను వాష్రూమ్కి విడివిడిగా ఇచ్చేశారు. ఇది పైన చూస్తే టోటల్ 8.5 ఫుల్ లెంత్ బీములు
కట్టేశారనమాట. నీట్‌గా ఫినిషింగ్ అయితే మంచిగా ఇచ్చారు. కట్ కర్ర. ఓకే ఫ్రెండ్స్, ఇంటెనకాల ఎంత ప్లేస్ అయితే మనకు మిగిలుందనేది చూద్దాము. చూస్తే దాదాపు 5, 6 అడుగులు దాదాపు ఇంటి వెనకాల ప్లేస్ ఉంది. ఫ్యూచర్‌లో కుదిరితే ఇక్కడ గోడ కట్ చేసేసి వా వాష్‌రూమ్ గూడా కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీరిక్కడి దాకా చూసారంటే మన ఛానల్‌ని ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.